అందరికీ నమస్తే అండి. నిషేధిత 22A భూముల విషయంలో గత ప్రభుత్వం ఒక రకమైన గందరగోళానికి దారితీసి 20 లక్షల మందికి పైగా రైతుల్లో ఒక ఆందోళన అలాగే ఉంచింది. ఆ రీసర్వేలని, కొత్త పుస్తకాలు, పాస్ పుస్తకాలని, అదని ఇదని ఇబ్బందులు పెట్టింది. సరే, కూటమి ప్రభుత్వమేమో ఈ భూములకు సంబంధించిన సమస్య, ల్యాండ్ సర్వే సమస్యను చూపించి, బూచిగా చూపించి, ఎన్నికల ప్రచారంలో బాగా వాడుకొని ఈ 22A నిషేధిత భూముల విషయాలను కూడా బాగా వాడుకొని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అది ఇది పక్కన పెట్టేద్దాం. నిషేధిత భూముల జాబితా సమస్యలను ఏమైనా పరిష్కరించారా? గత వైసీపీలో వాళ్ళకి నచ్చని భూములన్నీ కూడా, ఎవడైనా నచ్చకపోతే ఒక రైతుకి సంబంధించిన భూమి అతని మీద పక్క తీర్చుకోవాలంటే ఆ సర్వే నెంబర్ నిషేధ జాబితాలో చేర్చేసేవాళ్ళు. నిషేధ జాబితాలో ఉన్న భూమిని బయటకు తీసుకురావడానికి లాబింగులు చేసుకొని తక్కువ రేటు, అంటే అసైన్మెంట్ భూములు అవి ఉంటాయి కదా, ఎండోమెంట్ భూములు, అసైన్మెంట్ భూములు ఏవో ఉంటాయి, ఆ రబ్దారికి ఎవరికో తక్కువ డబ్బులు ఇచ్చేసి బయటకు తీసుకొచ్చి ఇలా వాళ్ళకు అనుకూలంగా వాడుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఈ భూముల ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేదు. రైతులందరూ కూడా ఎంతోమంది ఆశల్లో ఉన్నారు. దాదాపుగా 23 లక్షల ఎకరాలు, 18 నుంచి 20 లక్షల మంది రైతులకు సంబంధించిన భూములు. కొంతమంది రైతులకు అరెకరం ఉండొచ్చు, కొంతమంది రైతులకు 2 ఎకరాలు ఉండొచ్చు, కొంతమందికి 5 ఎకరాలు ఉండొచ్చు. సో సమస్య అయితే మాత్రం లక్షలాది మంది. దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా 2 జీవోలు రిలీజ్ చేసింది. 22వ తేదీనేమో జీవో నెంబర్ 444 ఒకటి రిలీజ్ చేసింది. 23వ తేదీనేమో జీవో నెంబర్ 445 ఒకటి రిలీజ్ చేసింది. సరే, 445 విషయంలో పెద్దగా కాంట్రవర్సీస్ లేవు. 444 విషయంలో మాత్రం కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. సో అంటే 22Aలో ఉన్న భూములను బయటకు తీసుకురావడానికి విధి విధానాలు ఖరారు చేసి వాటి విషయంలో బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం దాని గురించి పెద్దగా సంస్కరణలు అయితే చేయలేదు, దాని లోతుగా వెళ్ళలేదు, ఆ సమస్యను అలాగే ఉంచింది. కొత్తగా ఏవైనా భూములను 22Aలో చేర్చడానికి మాత్రం కొన్ని విధి విధానాలు రూపొందించింది. అదే జీవో నెంబర్ 444. The government of Andhra Pradesh enacted the Registration Andhra Pradesh Amendment Act 2007, which inserted section 22A into the Registration Act 1908 prohibiting registration of certain categories of immovable properties in order to prevent alienation అని ఇవన్నీ చెప్పుకుంటూ కొత్తగా ఏదైనా భూమిని 22Aలో నిషేధిత జాబితాలో చేర్చడానికి ఏకపక్షంగా ఏకీకృత విధానంగా సాధ్యం కాదు, ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ వాదనలు పరిగణలోకి తీసుకోవాలి అండ్ సరైన గడువు ఇవ్వాలి అని చెప్పి దీనికి సంబంధించిన కొన్ని ప్రాతిపదికలు కూడా రూపొందించిందనమాట. సో నోడల్ అథారిటీ ఒకటి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ షల్ యాక్ట్ యాజ్ నోడల్ అథారిటీ ఫర్ మెయింటైనింగ్ ఏ సింగిల్ సెంట్రలైజ్డ్ అండ్ ఆథరేటివ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ డేటాబేస్ ఇన్ ఎంటైర్ స్టేట్ అని చెప్పి అతనికి ఒకటి. అలాగే వెబ్లాండ్ యాజ్ సింగిల్ సోర్స్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయ భూములకైతే వెబ్లాండ్లో ఉన్న నివేదికలు, అలాగే ప్రొహిబిషన్ ఆన్ మాన్యువల్ ఎంట్రీ చేయడానికి వీల్లేదని, అలాగే సిస్టమ్ డ్రివెన్ డూప్లికేషన్ అని, అలాగే సింక్రనైజేషన్ షెడ్యూల్ అని, ఇలా అనేక అంశాలు దీనిలో చేర్చారు. సరే, ఓవరాల్గా దీని సారాంశం ఏమిటయ్యా అంటే, కొత్తగా 22Aలో ఏదైనా భూములను చేర్చాలంటే ఏకీకృత విధానం కుదరదు, ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి కుదరదు. ఆ భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకొని అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే 22Aలో చేర్చాలి. ఇది బాగానే ఉంది, ఎస్, ఇది మంచి ఉద్దేశమే. కానీ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది, రాష్ట్రంలో రైతులకు కావాల్సింది 22Aలో ఉన్న 23 లక్షల ఎకరాలు ఎలా బయటకు తీసుకొస్తారు, నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎలా బయటకు తీసుకొస్తారు. అలా బయటకు తీసుకొస్తేనే ఆ భూముల యజమానులకు వాళ్ళ అసైన్మెంట్ ద్వారా ఇచ్చింది కావచ్చు, ఎక్స్ మిలిటరీ వాళ్ళకి ఇచ్చింది కావచ్చు, దళితులకు ఇచ్చింది కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి క్రయ విక్రయాలకు అవకాశం ఉంటుంది, లేదా దాని మీద లోన్లు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఆ భూములు ధైర్యంగా ఆ భూమి మీద హక్కు పొందడానికి అవకాశం ఉంటుంది. సో నిషేధిత జాబితాలో ఉన్నంతకాలం ఆ భూమి ఉన్నా లేనట్టే, ట్రాన్సాక్షన్స్ జరపడానికి ఉండదు. సో అందుకే దీన్ని పట్టుకొని, ఈ నిషేధిత జాబితాను పట్టుకొని అధికారంలో ఉన్న వాళ్ళు బూచిగా చూపించి బేరాలు ఆడటం మొదలు పెడుతున్నారనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం కూడా ఇది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు భూమి ఉందనుకుందాం, ఒక 5 ఎకరాలు నాకు ఉందనుకుందాం, అది నిషేధ జాబితాలో ఉంది అనుకుందాం. సో దాని వాల్యూ చాలా తక్కువ ఉంటుంది, ఎవరు కొనరు, డిస్ప్యూట్లో ఉంటుంది. ఒక వైసీపీ నాయకుడు ఎవరో నా దగ్గరకు వచ్చి, నీకు ఒక 5 ఎకరాలు ఉంది కదా,
సో దానికి నిషేధ జాబితాలో ఉంది, ఎవరు కొనరు. సో నేను ఎకరానికి ఒక 10 లక్షలు ఇస్తాను, నాకు ఇచ్చేయి, నీకు ఆ 10 లక్షలైనా మిగులుతుంది కదా అని బేరం పెడతారు. నిజానికి ఆ భూమి వాల్యూ 50 లక్షలు ఉందనుకుందాం ఎకరం. కానీ వాళ్ళు అలా బేరం పెట్టి కొన్ని వాళ్ళకి అనువైన భూములను ఒక 2-3 లక్షల ఎకరాల వరకు బయటికి తెచ్చుకున్నారు. బయటికి తెచ్చుకొని వైసీపీ నాయకులు కొంతమంది అనుభవించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి వాటిని గుర్తించి వీళ్ళు ఎడాపెడా బయటకు తెచ్చేసుకున్నారు అని చెప్పి వీళ్ళు అప్పుడప్పుడు విడతల వారీగా కొన్ని బయటికి నిషేధ జాబితా నుంచి బయటకు రిలీజ్ చేస్తూ వచ్చారు. కానీ దీనికి శాశ్వత పరిష్కారం కావాలి, అతిపెద్ద ప్రక్షాళన కావాలి, అతిపెద్ద సంస్కరణ కావాలి. అందుకే ఒక గ్రామంలో 100 మంది రైతులు ఉంటే వాళ్ళకి సంబంధించిన భూముల్లో మోర్ దాన్ 80% రెవెన్యూ సమస్యలు ఉంటున్నాయి. సరిహద్దు సమస్యలో, సర్వే సమస్యలో, ఈ నిషేధ జాబితాల సమస్యలో, ఎండోమెంట్ ల్యాండ్ సమస్యలో ఏవో ఒకటి ఉంటున్నాయన్నమాట. సో రెవెన్యూ విషయంలో మాత్రం ప్రభుత్వం ప్రక్షాళన చేయాలి. 20 ఏళ్ల పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు గారు రెవెన్యూ సమస్యల మీద ఇంత సీరియస్గా లేకపోతే ఎలా? సంస్కరణల పేరిట అరకొరగా చేస్తే ఎలా? పూర్తి స్థాయిలో చూపించాలి కదా మార్పులు. చంద్రబాబు గారు అనుకుంటేనే అవుద్ది, ఆయన కూర్చుంటేనే అవుద్ది, ఆయన పట్టుకుంటేనే అవుద్ది.